హాయ్ అండి. ఉదయాన్నే హెల్తీగా బ్రెడ్‌తో ఒకసారి ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోండి. నిజం చెప్పాలంటే ఇది ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చండి. పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా కడుపు నిండా తింటారు. వీడియో నచ్చితే పూర్తిగా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉడికించిన బంగాళాదుంపల్ని పై తొక్కనైతే తీసేసి మెత్తగా ఇలా మెదిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోకే సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకును కూడా వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత ఒక స్పూను గరం మసాలా, ఒక స్పూను ధనియాల పొడి, చిటికెడంతా పసుపుని, అలాగే తగినంత సాల్ట్ని వేసేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మీకు నచ్చితే కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. సో అన్నిటినీ బాగా చేతితోటి ఇలా మెదిపేసుకోండి. మధ్యలో ఎక్కడైనా చిన్న ముక్కలు ఉంటే ఇలా మెత్తగా చేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకోండి. ఇంకొక సైడ్ బౌల్లోకి నేను ఇక్కడ 2 ఎగ్స్ని అయితే తీసుకున్నానండి. నేను ఇక్కడ 2 ఎగ్స్ని అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే 3-4 ఎగ్స్ని కూడా తీసుకోవచ్చు. అలాగే ఈ ఎగ్స్ ప్లేస్లోని మీరు శనగపిండిని కూడా వాడొచ్చండి. ఈ ఎగ్స్లోని నేను సన్నంగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, అలాగే తగినంత సాల్టు, తగినంత కారాన్ని వేసుకొని మంచిగా అన్నీ కలిసేలాగైతే ఇలా బాగా బీట్ చేసుకొని అయితే సైడ్కి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక చపాతీ పీట పైన ఒక బ్రెడ్ని అయితే తీసుకొని దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి స్టఫింగ్ అన్నది, దాన్ని మంచిగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో బాగా ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇంకొక బ్రెడ్ని అయితే పెట్టేసి చపాతీ కర్రతోటి ఒక్కసారి ఇలా చేసుకుంటే మనకి ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు చాక్ తోటి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 2 పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నానండి. మీకు కావాల్సినన్ని పీసెస్ని అయితే 2 కానీ 3 కానీ 4 కూడా కట్ చేసుకోవచ్చు. సో అన్నిటినీ ఇలా కట్ చేసుకొని తీసుకొని ఒక సైడ్కి అయితే పెట్టేసుకోండి. అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదండి ఎగ్ మిశ్రమం అన్నది, సో దాంట్లోని బ్రెడ్ పీసెస్ని అయితే ఇలా ముంచేసుకొని గోరువెచ్చగా మరుగుతున్న ఆయిల్లో అయితే ఒక్కొక్కటిగా ఇలా ముంచుకొని వేసుకోండి. సో ఆయిల్ అనేది మీడియం హీట్లోనే పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఈ బ్రెడ్ పీసెస్ అన్నది వేగించుకోండి. ఒక సైడ్ మంచిగా వేగిన తర్వాత ఇంకొక సైడ్ ఇలా టర్న్ చేసుకోండి. ఇవి వేగడానికి పెద్ద టైం ఏమీ పట్టదండి. 1 నిమిషంలో ఇవి మంచిగా వేగిపోతాయి. అలాగే వీటికి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదండి. చాలా తక్కువ ఆయిల్ అన్నది మనకి పీల్చుకుంటుంది. సో వేడి వేడిగా ఉన్నప్పుడే ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి. పిల్లలకి, పెద్దలకి చాలా ఇష్టంగా నచ్చుతాయండి. ఇష్టంగా తింటారు. అలాగే లంచ్ బాక్స్లకు కూడా దీన్ని పెట్టవచ్చు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.